జమ్మికొండ పట్టణంలోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు కూడా కొత్తపల్లి వార్డులో 4, 5, 20 3 వార్డులలో పూర్తిగా డ్రైనేజ్ సమస్యలే ఎక్కువ కూడా ప్రజలు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి వేసవికాలం అనువైన రోజులు కనుక ఎక్కడైతే పాత డ్రైన్లు కానీ కచ్చా కాలువలు కొట్టేవి ఉన్నా కూడా ఈ 15-20 రోజులలో ప్రజాపాలన కార్యక్రమం పూర్తయ్యే లోపు అన్ని డ్రైనేజీలన్నీ కంప్లీట్ చేసి సకాలంలో తొందరలోనే వర్షాకాలం వచ్చే పరిస్థితి. పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా పాలకవర్గం ఒక రోజు కూడా సమయాన్ని వృధా చేయకుండా ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమం కానీ అంతకుముందు రివ్యూ మీటింగ్లే కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు వర్షాకాలం 2 నెలల తర్వాత వర్షాకాలం ఉంది. అందుకే ఇప్పుడు ఎస్టిమేషన్ కానీ బడ్జెట్ రిలీజ్ కానీ కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ వర్షాకాలం నాటికి డ్రైనేజ్ సమస్య పూర్తి కొంచెం కాకపోయినప్పటికీ కూడా మళ్ళా వచ్చే వర్షాకాలం నాటికి ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య లేకుండా జమ్మికొండ పాలకవర్గం పూర్తి చేసేటట్టుగా ప్రణాళికలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడ సమస్యలు చేసినా కొన్ని పనులను అప్పటికప్పుడే పనులని సత్వరంగా పరిష్కరిస్తూ మరికొన్ని కార్యక్రమాలని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 99 రోజులను పూర్తి చేయడానికి అన్ని అధికారులతోటి ఏఈ గారు కానీ సిపిఎస్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందుబాటులో ఉండి ప్రతి అంశాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున జమ్మికొండ ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చినటువంటి అన్ని సమస్యల్ని కౌన్సిల్లో పెట్టుకుని అన్ని ఆమోదించుకొని పనులను పూర్తి చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు ప్రజలకి, కౌన్సిలర్లకి, అధికారులకి, మున్సిపల్ సిబ్బందికి, ప్రెస్ మిత్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం. సెలవు. తమ్ముడు మా తాత వాళ్ళ అబ్బా